గంటలు గడిచే కొద్దీ రోజులు మారతాయి. రోజులు మారే కొద్దీ నెలలు మారతాయి. నెలలు గడిచే కొద్దీ సంవత్సరాలు, క్యాలెండర్లు మారిపోతాయి. అవన్నీ జరిగిన తర్వాత కొత్తగా ఓ ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ఏటా ఏప్రిల్ 1వ తేదీ వచ్చినప్పుడల్లా క్యాలెండర్లో పేజీ మారడమే కాదు, మన నిత్య జీవితంలోనూ కొన్ని కొత్త మార్పులు వస్తాయి. కొత్త రూల్స్ మనపై ఇంపాక్ట్ చూపుతూనే ఉంటాయి. ఈసారి ఆర్థిక పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అవి మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఏప్రిల్ 1 అనగానే ఫూల్స్ డే అనేస్తారు. కానీ ఏప్రిల్ 1 అంటే ఇండియాలో రూల్స్ డే కూడా. ఫూల్స్ సంగతి పక్కన పెడితే కొత్తగా వచ్చే రూల్స్ ఒక్కొక్కరు ఫుల్ మీల్స్ తిన్నా అరగంటలో అరిగిపోయేలా చేస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ చాలా కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి మన చుట్టూ జరిగే వ్యవహారాలు చాలా వరకు మారబోతున్నాయి. వీటిలో కొన్ని పరోక్షంగా ప్రభావం చూపితే ఇంకొన్ని నేరుగా ఇంపాక్ట్ చూపనున్నాయి. కొన్ని రూల్స్ మన జేబులోని పర్స్ ని డైరెక్ట్ గా తాకనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ ప్రభావం ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరి ఖర్చులపై స్పష్టంగా కనిపించనుంది. గ్యాస్ ధరల నుంచి మొదలు పెడితే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, పాన్ కార్డ్ మార్పులు, రైల్వే టికెట్ల నిబంధనలు, ఇలా ప్రజలపై నేరుగా ఇంపాక్ట్ చూపేవి చాలానే ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకింగ్ రూల్స్ సహా కొత్త ఐటీ చట్టం అమల్లోకి రానుంది. ఇది 1961 నాటి పాత పన్ను చట్టాన్ని భర్తీ చేయనుంది. ఇందులో చాలా మార్పులే చేసింది కేంద్రం. పన్ను ప్రక్రియ మరింత సులభతరంగా, సరళంగా ఉండనుంది. అసెస్మెంట్ ఇయర్, ప్రీవియర్ ఇయర్ స్థానంలో ట్యాక్స్ ఇయర్ ఒక్కటే ఉండనుంది. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87A కింద ట్యాక్స్ రిబేట్ పరిమితిని పెంచారు. 12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ 75,000తో కలిపి మొత్తం 12,75,000 ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా పాత పన్ను విధానాన్ని ఎంచుకోకపోతే ఆటోమేటిక్ గా కొత్త పన్ను విధానం కిందే ట్యాక్స్ లెక్కిస్తారు. కొత్త విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ సెక్షన్ 80C లాంటి మినహాయింపులు ఉండవు. ఈ ఏప్రిల్ 1 నుంచే TDS ఫార్మ్స్ లోనూ మార్పులు రానున్నాయి. ఫార్మ్ 16, ఫార్మ్ 16A ని ఫార్మ్ 130, 131తో భర్తీ చేస్తున్నారు. ట్యాక్స్ ఫైలింగ్ సమయంలో ఇది గందరగోళాన్ని తొలగించనుంది. ఆదాయ పన్ను రిటర్న్స్ లో తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దుకోవటానికి ఇచ్చే సమయాన్ని 9 నెలల నుంచి 12 నెలలకు పెంచారు. అయితే 9 నెలల గడువు దాటిన తరువాత రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేస్తే కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదనపు ఖర్చు లేకుండా రివైజ్ చేయాలనుకునేవారు పాత పద్ధతిలోనే 9 నెలల లోపు పూర్తి చేయాలి. సావరిన్ గోల్డ్ బాండ్స్ పై పన్ను మినహాయింపుని కుదించారు. ఇప్పటి వరకు మెచ్యూరిటీ సమయంలో వచ్చే లాభాలపై ఎలాంటి పన్ను ఉండేది కాదు. ఆ బాండ్ ని నేరుగా RBI దగ్గర కొన్న, స్టాక్ మార్కెట్ లో కొన్న ఈ మినహాయింపు ఉండేది. ఏప్రిల్ 1 నుంచి ఈ పన్ను మినహాయింపు కేవలం RBI ద్వారా నేరుగా కొన్నవారికి మాత్రమే ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి బాండ్లు కొనుగోలు చేసి ఉంటే మెచ్యూరిటీ లాభాలపై ఇకపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక పాన్ కార్డ్ కు సంబంధించి ఐటీ శాఖ కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు కేవలం ఆధార్ ఉంటే సులభంగా పాన్ కార్డ్ ఇచ్చేవారు. కానీ ఏప్రిల్ 1 నుంచి కొత్త పాన్ కార్డ్ కోసం ఆధార్ తో పాటు ఇతర సపోర్టింగ్ డాక్యుమెంట్ కూడా సమర్పించాలి. 10th మెమో, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికెట్ లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కొన్ని రకాల లావాదేవీలకు పాన్ కార్డ్ సమర్పించాల్సిన పరిమితులను పెంచారు. ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాలు చేసేటప్పుడు పాన్ ఇవ్వాల్సిన పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచారు. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఖాతాలో 10 లక్షలు అంతకంటే ఎక్కువ నగదు జమ చేసినా, విత్డ్రా చేసినా పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీతభత్యాల విషయంలోనూ కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్త ఐటీ చట్టం, కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి రానుండడంతో ప్రతి నెల ఉద్యోగుల చేతికి అందే టేక్ హోమ్ సాలరీలో మార్పులు రానున్నాయి. బేసిక్ పే 50% ఉండాలని కొత్త రూల్స్ చెప్తున్నాయి. బేసిక్ సాలరీ పెరిగితే అందుకు అనుగుణంగా PF కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. ఫలితంగా ఉద్యోగుల చేతికి వచ్చే నగదు కొంచెం తగ్గే అవకాశాలున్నాయి. ఇది వారి రిటైర్మెంట్ సేవింగ్స్ ని పెంచుతుంది. ఇకపై ఉద్యోగుల పే స్లిప్లు కొంత భిన్నంగా కనిపిస్తాయి. బేసిక్ పే, అలవెన్స్లు, పన్ను కోతల లాంటివన్నీ కొత్త రూల్స్ కు అనుగుణంగా మారతాయి.
ఆర్థిక సంవత్సరం ఎప్పుడొచ్చినా ఐటీ పరమైన మార్పులు ఒకటో రెండో ఉంటాయి. కానీ అవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. గ్యాస్ ధరల దగ్గర నుంచి రైల్వే టికెట్ల దాకా, పాన్ కార్డుల నుంచి మాయిస్ట్ రహిత దేశంగా భారత్ మారేదాకా ఇలా చాలానే ఉన్నాయి. ఈ ఏప్రిల్ 1 నుంచి దేశ ప్రజలందరికీ తెలిసేలా చాలా మార్పులే రానున్నాయి. కొత్త లేబర్ కోడ్ అమల్లోకి రానుండడంతో ఉద్యోగులకు అత్యంత అనుకూలమైన మార్పు ఒకటి రాబోతోంది. ఉద్యోగులకు అత్యంత అనుకూలమైన సంస్కరణ ఇదే అని చెప్పాలి. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ సమయాన్ని భారీగా తగ్గించారు. గతంలో ఉద్యోగం మానేసిన వారు తమ జీతం, లీవ్ ఎన్కాష్మెంట్, ఇతర బకాయిల కోసం 30 నుంచి 90 రోజుల దాకా వెయిట్ చేయాల్సి వచ్చేది. దాంతో కొత్త ఉద్యోగంలో చేరే సమయంలో వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే ఏప్రిల్ నుంచి ఓ ఉద్యోగి రాజీనామా చేసినా, తొలగించినా, మరే ఇతర కారణం చేత సంస్థ నుంచి విడిపోయినా వారి చివరి పని దినం నుంచి 2 పని దినాలలోపే వేతన సంబంధిత బకాయిలన్నీ కంపెనీ చెల్లించాలి. సెటిల్మెంట్ ఆలస్యం చేయటం అనేది ఇకపై చట్ట ఉల్లంఘనవుతుంది. బాధితులు లేబర్ డిపార్ట్మెంట్ ను ఆశ్రయించి ఆలస్యమైన పేమెంట్లకు వడ్డీని కూడా క్లెయిమ్ చేయొచ్చు. అయితే గ్రాట్యుటీ, ఈపీఎఫ్ బదిలీలు ఈ 2 రోజుల నిబంధన కిందకు రావు. ఈపీఎఫ్ విత్డ్రా నిబంధనలను కూడా సులభతరం చేశారు. విత్డ్రా రూల్స్ ని కేవలం 3 కేటగిరీలుగా కుదించారు. ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అడ్వాన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని 5 లక్షలకు పెంచారు. ఇక విదేశీ టూర్లు వెళ్లేవారు, విదేశాల్లో విద్య, వైద్యం కోసం ఖర్చు చేసేవారికి ఏప్రిల్ 1 నుంచి టీసీఎస్ తగ్గింపు వర్తిస్తుంది. గతంలో విదేశీ టూర్ ప్యాకేజ్లపై 7 లక్షల లోపు 5%, ఆ పైన 20% టీసీఎస్ ఉండేది. ఏప్రిల్ నుంచి ఎలాంటి పరిమితి లేకుండా అన్నింటికి 2% ఫ్లాట్ రేట్ వర్తిస్తుంది. బ్యాంకుల ఏటీఎం నిబంధనల్లోనూ మార్పులు రాబోతున్నాయి. కొన్ని ప్రధాన బ్యాంకులు యూపీఐ విత్డ్రాల్స్ ని కూడా ఇకపై ఏటీఎం ఉచిత లావాదేవీల్లో కలపనుంది. దాంతో ఫ్రీ ట్రాన్సాక్షన్ల పరిమితి త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. లిమిట్ దాటాక ప్రతి లావాదేవీపై 23 రూపాయలు ఛార్జ్ చేయనున్నారు. బ్యాలెన్స్ లేక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే 25 రూపాయలు ఫైన్ వేస్తారు. క్రెడిట్ కార్డుల్లోనూ బ్యాంకులు రివార్డ్ పాయింట్లలో కోత విధించాయి. రెంట్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం పై ఇచ్చే రివార్డు పాయింట్లను తగ్గించడం కానీ, నిలిపివేయటం కానీ చేయనున్నాయి. ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ పొందాలంటే మినిమం స్పెండ్ పరిమితిని పెంచే అవకాశం ఉంది. ఇండియన్ రైల్వేస్ రైల్ టికెట్ క్యాన్సిలేషన్ పాలసీని అప్డేట్ చేసింది. రైలు బయలుదేరే కనీసం 8 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ అస్సలు రాదు. అంతకు ముందు ఇది 4 గంటలుండేది. రైలు బయలుదేరనున్న కనీసం 24 గంటల నుంచి 8 గంటల వరకైతే 50% రిఫండ్ పొందొచ్చు. 24 నుంచి 72 గంటలలోపు క్యాన్సిల్ చేస్తే టికెట్ ధరలో 25% కోత విధించి మిగతాది రిఫండ్ చేస్తారు. కనీసం 72 గంటల ముందు క్యాన్సిల్ చేస్తే కనీస ఛార్జీలతో మినహాయించుకుని మిగతా మొత్తం ఇచ్చేస్తారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా BS7 ఉద్గార నియమాలు అమలు కానున్నాయి. ఇది వాహనాల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కొత్త వాహనాల్లో రియల్ టైమ్ ఎమిషన్ మానిటరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. టైర్లు, బ్రేక్ డస్ట్ వల్ల కలిగే కాలుష్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. ఇండియాలో ఈ ఏప్రిల్ నుంచి కనిపించబోయే భారీ మార్పు మావోయిస్టు రహిత భారతదేశం. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగా డెడ్ లైన్ ముగిసింది. గడచిన కొన్నేళ్లలో వందలాది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మరణించారు. మరికొందరు లొంగిపోయారు. ఒకప్పుడు వందలాది జిల్లాల్లో ఉన్న మావోయిజం ఇప్పుడు 1-2 ఏరియాలకే పరిమితమైంది. దేశంలో మావోయిజం అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటించారు. నక్సల్స్ రహిత భారతం ఆవిర్భవించిందని చెప్పారు. 2026 మార్చి 31లోగా దేశంలో నక్సల్స్ లేకుండా చేస్తామని చెప్పినట్లే నక్సల్స్ రహిత భారత్ కల సాకారమైందన్నారు. బస్తర్లో కోంబింగ్ ఆపరేషన్ కూడా ముగిసిందని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు సంక్షేమ ఫలాలు అందజేస్తామన్నారు. కేంద్రానికి సహకరించిన గిరిజనులకు అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆయుధాలు వీడని వారు అంతు చూస్తామన్నారు. बस्तर से नक्सलवाद लगभग समाप्त हो चुका है। बस्तर के अंदर हर गांव में एक स्कूल बनाने की मुहिम चली। बस्तर के अंदर हर गांव में राशन की दुकान खोलने की मुहिम चली। हर तहसील पंचायत में PSC CSC बने।
इनके आधार कार्ड बने, राशन कार्ड बने, 5 किलो अनाज मिल रहा है। 12 राज्य छत्तीसगढ़, तेलंगाना, आंध्र प्रदेश, ओडिशा, महाराष्ट्र, मध्य प्रदेश, झारखंड, बिहार, बंगाल, केरल, कर्नाटक का कुछ हिस्सा और उत्तर प्रदेश के 3 जिले, ये पूरा रेड कॉरिडोर बनाकर और वहां कानून का शासन समाप्त। మొత్తానికి ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న మార్పులు సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. గ్యాస్ ధరల నుంచి బ్యాంక్ ఛార్జీల దాకా, పన్నుల నుంచి ప్రయాణ ఖర్చుల దాకా ప్రతి అంశంలో మార్పులు కనిపిస్తాయి.